హలో అండి, వెల్కమ్ టు బ్రాడ్ స్మైల్స్ తెలుగు అకాడమీ. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోదు. మీరు చేసే ఈ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. టాపిక్లోకి వచ్చేస్తే ఏపీ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు కీలక అప్డేట్. జూన్ 1న తుది పరీక్ష. అభ్యర్థులు ఎంతగానో ఎదురు చూసే పరీక్ష డేట్ వచ్చేసింది. జూన్ 1వ తేదీన ఈ పరీక్ష నిర్వహించాలని ప్రకటించారు. ఏపీ పోలీస్ కానిస్టేబుల్ తుది పరీక్షపై రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటన చేసింది. జూన్ 1వ తేదీన తుది రాత పరీక్ష నిర్వహించినట్లు తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ఎగ్జామ్ ఉంటుందని పేర్కొంది. అభ్యర్థులు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. పరీక్షా కేంద్రాల వివరాలు ఏంటంటే, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వివరాల ప్రకారం 2023 ఏడాదిలో ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించారు. ఇందుకు 4,59,182 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో 95,208 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. వీరికి 2024 డిసెంబర్లో దేహదారుఢ్య పరీక్షలు పూర్తి చేయడం జరిగింది. 2024 సంవత్సరం డిసెంబర్లో దేహదారుఢ్య పరీక్షలు పూర్తి చేశారు. ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలో 38,910 మంది అర్హత సాధించారు. వీరికి జూన్ 1వ తేదీన రాత పరీక్ష నిర్వహించినట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది. ఆబ్జెక్టివ్ విధానంలో ఎగ్జామ్ ఉంటుందని పేర్కొంది. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి పట్టణాల్లో ఎగ్జామ్ ఉంటుందని ప్రకటించింది. పూర్తి వివరాల కోసం slprb.ap.gov.in వెబ్సైట్ను సందర్శించాలని సూచించింది. మొత్తం 38,910 మంది అర్హత సాధించారు ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలో. వీరికి జూన్ 1వ తేదీన ఎగ్జామ్ జరుగుతుందని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించడం జరిగింది. ఎగ్జామ్ సెంటర్స్ వచ్చి విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు. తాజా నిర్ణయంతో కానిస్టేబుల్ నియామకాల్లో కీలక ముందడుగు పడినట్లు అయింది. దాదాపు ఈ ప్రక్రియ మొదలైన 2 ఏళ్లు కావస్తుంది. 2023 మార్చి 9న కానిస్టేబుల్ నియామకాలు నిలిచిపోయాయి. 2023 జనవరి చివరి వారంలో ప్రిలిమ్స్ రాత పరీక్ష నిర్వహించారు. 2023 ఫిబ్రవరి 5న రాత పరీక్షలు ఫలితాలు వెల్లడించాయి. 2023 జనవరి చివరి వారంలో ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ వచ్చి అర్హులైన వారికి దేహ దారుఢ్య పరీక్షలు మాత్రం 2023 మార్చి 13 నుంచి 20 వరకు నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. 2023 మార్చి 9న వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో దేహ దారుఢ్య పరీక్షలు వాయిదా పడినా ఆ తర్వాత కూడా కానిస్టేబుల్ నియామకాలను చేపట్టలేదు. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో అన్ని అంశాలు పరిశీలించి కసరత్తు చేస్తూ వస్తుందంట. అర్హులైన వారికి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. ఇప్పుడు మెయిన్స్ వచ్చి జూన్ 1వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో పోలీస్ శాఖలో దిగువ స్థాయి సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. పోలీస్ రిక్రూట్మెంట్పై దృష్టి సారించిన ప్రభుత్వం న్యాయపరమైన చిక్కుల్ని అధిగమించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. న్యాయపరమైన అడ్డంకులను అధిగమించి నియామక ప్రక్రియను కొనసాగించాలని ఇప్పటికే ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం అధికారులను సూచించారు. తుది పరీక్షలను నిర్వహించి సాధ్యమైనంత త్వరగానే ఫలితాలు ప్రకటించాలని బోర్డు కూడా చూస్తుంది. ఈ పోలీస్ శాఖ దిగువ స్థాయి సిబ్బంది చాలా కొరతగా ఉంది. అందుకే తొందరగా నియామకం ప్రక్రియ స్టార్ట్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.